ఇమాజిన్ చేసుకోండి, ఒకరోజు ఉదయాన్నే మన డొనాల్డ్ ట్రంప్ మావయ్య నిద్రలేచి వైట్ హౌస్లో కాఫీ తాగుతూ, ఏంటి ఈ మధ్య ఇండియా బాగా సౌండ్ చేస్తోంది, మన ట్రేడ్ టారిఫ్స్ మాట వినట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ట్వీట్ వేశారనుకోండి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వినడానికి ఏదో క్రేజీ హాలీవుడ్ సినిమా ప్లాట్లా ఉన్నా ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తుంటే ఇది ఏ క్షణమైనా నిజం కావచ్చని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ప్రపంచంలోనే పెద్దన్న అని ఫీల్ అయ్యే అమెరికాకి, అగ్రరాజ్యంగా ఎదుగుతున్న మన భారతదేశానికి మధ్య ఒకవేళ ఫైట్ మొదలైతే గెలిచేది ఎవరు? మన దగ్గర ఉన్న ఆయుధాలు వాషింగ్టన్ దాకా వెళ్తాయా, లేక దారిలోనే దమ్ము వదిలేస్తాయా? అసలు మన మోదీ గారు 75 ఏళ్లు దాటినా ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవట్లేదు? దీని వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ వెనక ఉన్న అసలు చిక్కుముళ్లను తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన దేశం గురించి, మన ఫ్యూచర్ గురించి. అసలు ఈ ట్రంప్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన పద్ధతి ఎలా ఉంటుందంటే, నేను ఆడిందే ఆట పారిందే పాట, నా మాట వినకపోతే మీ అడ్రస్ గాలిలో కలిసిపోవాల్సిందే అన్నట్టుంటుంది. ఈయన ఎంత డేంజరస్ అంటే, వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేయడం దగ్గర నుండి తన సొంత మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్లను కూడా శత్రువులుగా చూసే రకం. గ్రీన్లాండ్ లాంటి ద్వీపాన్ని కూడా కొనేస్తాను అని ఓపెన్గా అనే ఆయనకు ఏ దేశమన్నా లెక్క ఉండదు. ఇక మన ఇండియా విషయానికి వస్తే, ట్రంప్ గారికి మన మీద ఎందుకో కొంచెం ఎలర్జీ ఉన్నట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్కి ఎప్పుడూ లోన్లిస్తూ సపోర్ట్ చేసే ఈయన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మన ప్రత్యర్థి దేశానికే అండగా నిలిచారు. ఒకవేళ మన మోదీ గారు ట్రేడ్ టారిఫ్స్ విషయంలో, అంటే వాణిజ్య సుంకాల విషయంలో అమెరికాకు తలొగ్గకుండా తగ్గేదేలే అని అడ్డం తిరిగితే చాలు, ట్రంప్ భారతదేశాన్ని అటాక్ చేయడానికి కూడా వెనుకాడరని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చరిత్రను ఒకసారి తిరగేస్తే 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలోనే అమెరికా మనల్ని భయపెట్టడానికి తన శక్తివంతమైన యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను బంగాళాఖాతంలోకి పంపింది. అప్పట్లో రష్యా తన న్యూక్లియర్ సబ్మెరైన్లను పంపి మనకు అండగా నిలబడబట్టే అమెరికా వెనక్కి తగ్గింది. లేదంటే ఆ రోజే సీన్ మరోలా ఉండేది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన ఇండియా 2045 నుండి 50 నాటికి $40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అమెరికానే దాటేస్తుందని స్వయంగా వాళ్ల FBI సీక్రెట్ రిపోర్టే చెబుతోంది. ఇది చూసి ట్రంప్ గారికి కంటి మీద కునుకు పట్టడం లేదు. అమెరికాను మించిపోయే దేశం ఈ భూమి మీద ఉండకూడదు అనేది ఆయన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ పాలసీ. అందుకే చైనాను అడ్డుకోవడానికి ప్రస్తుతానికి ఇండియా సహకారం కావాలి కాబట్టి మనతో దోస్తీ చేస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు మనల్ని ఎలా క్రష్ చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. నిజానికి అమెరికా వ్యూహం చాలా తెలివైనది. ప్రస్తుతం మనల్ని చైనాకి వ్యతిరేకంగా ఒక డాలులా వాడుకుంటూనే లోపల మన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. ఒకవేళ పొరపాటున అమెరికా మన మీద దాడి చేస్తే మనమేం చేస్తాం? ప్రస్తుతం మన దగ్గర ఉన్న అగ్ని 5 మిజైల్ కేవలం 5500 నుండి 8000 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. అంటే ఇది చైనాని, యూరప్ని గడగడలాడించగలదు. కానీ సుమారు 13500 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా మెయిన్ ల్యాండ్ను టచ్ కూడా చేయలేదు. అంటే మన బాణం అక్కడదాకా వెళ్ళదు. కానీ వాళ్ళ మైన్యూట్ మన్-3 మిజైల్స్ మాత్రం వాషింగ్టన్లో కూర్చుని మన న్యూఢిల్లీని టార్గెట్ చేయగలవు. అంతేకాకుండా అమెరికా మన దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. మన ఇంటి చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లో వాళ్ళకి 30 బేస్లు, 50,000 మంది సైనికులు ఉన్నారు. డిగో గార్సియాలో వందలాది అణ్వాయుధ మిజైల్స్, B-2 బాంబర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆస్ట్రేలియా, జపాన్, గువాం వంటి ప్రాంతాల్లో ఉన్న అమెరికా బేస్ల ద్వారా వారు మన దేశాన్ని ముప్పు తిప్పలు పెట్టగలరు. అంటే మన ఇంటి చుట్టూ వాళ్ళ మనుషులు కాపు కాసి ఉన్నారన్నమాట. ఇక్కడ మీకో చిన్న ప్రశ్న ఫ్రెండ్స్, మీకెప్పుడైనా అనిపించిందా, ఒక దేశం కేవలం తనను తాను రక్షించుకుంటే సరిపోతుందా, లేక శత్రువు దేశంలోకి వెళ్లి కొట్టగలిగే సత్తా ఉంటేనే మనకు గౌరవం ఉంటుందా? అలాగే మన ప్రధాని మోదీ గారు 75 ఏళ్లు దాటినా ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవటం లేదని మీరెప్పుడైనా గమనించారా? సాధారణంగా RSS రూల్స్ ప్రకారం 70 ఏళ్లకు రిటైర్ అవ్వాలి. కానీ మోదీ గారు మాత్రం ఇంకా క్రీజులోనే సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు. ఎందుకో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ లాంటి అన్ప్రెడిక్టబుల్ లీడర్ని హ్యాండిల్ చేయాలంటే
ఒక సావాసీదా కొత్త ప్రధాని వల్ల కాదు. గత 11 నుండి 12 ఏళ్లుగా అంతర్జాతీయ రాజకీయాలను ఔపోసన పట్టిన మోదీ గారి అనుభవం ఇప్పుడు దేశానికి శ్రీరామరక్ష. కేవలం ట్రంప్ వంటి డేంజరస్ వ్యక్తులను ఎదుర్కోవడానికే ఆయన పదవిలో కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఇంతకు అమెరికా అసలు ఎవరికి భయపడుతుంది అంటే, ఎవరి దగ్గరైతే తన దాకా వచ్చే అణ్వాయుధాలు ఉంటాయో వాళ్లకే. అందుకే చైనా, రష్యా, చివరకు ఆ బుడత దేశం ఉత్తర కొరియా జోలికి కూడా అమెరికా వెళ్లదు. ఎందుకంటే వాళ్లు తలుచుకుంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్ని లేదా న్యూయార్క్ని మ్యాప్లో లేకుండా చేయగలరు. మరి ఇండియా పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా మనల్ని అమెరికా కొంచెం లైట్ తీసుకుంటోంది, ఎందుకంటే మన మిజైల్స్ వాళ్ళదాకా వెళ్ళవు కాబట్టి. కానీ ఈ సీన్ త్వరలోనే మారబోతోంది. మన శాస్త్రవేత్తలు ఇప్పుడు సూర్య మరియు అగ్ని-6 అనే మిజైల్స్ని సిద్ధం చేస్తున్నారు. ఇవి మామూలు మిజైల్స్ కాదు. ఒకేసారి 5-6 అణు బాంబులను వేర్వేరు లక్ష్యాలపైకి విసరగల మిరువు టెక్నాలజీ వీటి సొంతం. సూర్య మిజైల్ అయితే 18,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అది కూడా గంటకు 33,000 కిలోమీటర్ల వేగంతో. అంటే కేవలం 23 నిమిషాల్లో న్యూయార్క్ని చేరుకోగలదు. ఈ మిజైల్ వేగానికి అమెరికా వద్ద ఉన్న ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పనిచేయదు. నిజానికి చైనాని కొట్టడానికి మన దగ్గర ఉన్న అగ్ని-5 చాలు. కానీ ఈ సూర్య మిజైల్ ప్రయోగం జరిగితే అది డైరెక్ట్గా అమెరికాకి మోదీ గారు ఇచ్చే వార్నింగ్ అన్నమాట. BDL, DRDO ఈ క్షిపణులను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాయని సమాచారం. ఇక శత్రువుకి మన అమ్ముల పొదిలో అస్త్రాలు ఉన్నాయని తెలిసినప్పుడే వాడు మన జోలికి రావడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. ఇక నేవీ విషయానికి వస్తే 13,000 టన్నుల బరువున్న అరిహంత్ క్లాస్ 4వ సబ్మెరైన్ రాబోతోంది. దీని నుండి 12,000 కిలోమీటర్ల రేంజున్న K6 మిజైళ్లను ప్రయోగించవచ్చు. ఇది సముద్ర గర్భం నుండి అమెరికాను టార్గెట్ చేయగలదు. మరో విషయం ఏమిటంటే, ఈ సూర్య మిసైల్స్ టెక్నాలజీ అనేది కేవలం ఒక యుద్ధ పరికరం మాత్రమే కాదు, ఇది మన దేశం యొక్క ఆత్మగౌరవం. శత్రువు మన ముంగిట వచ్చి గర్జిస్తున్నప్పుడు మనం చేతులు కట్టుకుని కూర్చోలేమని చెప్పడమే దీని ఉద్దేశ్యం. సైనిక బలం పరంగా చూస్తే అమెరికా నంబర్ 1, భారత్ నంబర్ 4. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ $1,000 బిలియన్ ఉంటే మనది కేవలం $86 బిలియన్. ఎయిర్ ఫోర్స్లో వాళ్ళ దగ్గర 13,700 విమానాలు ఉంటే మన దగ్గర 3,000 మాత్రమే ఉన్నాయి. వాళ్ళ దగ్గర 17 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటే మన దగ్గర 2 ఉన్నాయి. ఇక సబ్మెరైన్ల విషయంలో కూడా వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. కానీ మన దగ్గర డిఫెన్సివ్ ఫోర్స్ చాలా బలంగా ఉంది. అమెరికా తన పూర్తి శక్తిని వారినా మనల్ని ఏమీ చేయలేదు. అయితే కేవలం రక్షించుకోవడం సరిపోదు, అటాక్ చేయగలగాలి. అందుకే రాబోయే కొద్ది నెలల్లో భారత్ చేయబోయే అగ్ని-6 మరియు సూర్య మిసైల్ పరీక్షలు ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. ఈ ఆయుధాల తయారీ వెనుక ఉన్న మన శాస్త్రవేత్తల కృషిని మనం మెచ్చుకోవాలి. BDL మరియు DRDO రాత్రింబవళ్లు కష్టపడి ఈ మిరువు టెక్నాలజీని సాకారం చేశాయి. ప్రపంచం గర్వించే విధంగా మన టెక్నాలజీ ఉండాలని, ఏ దేశానికి మనం తలవంచకూడదని వారు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ట్రంప్ వంటి నాయకుడు ఉన్నప్పుడు మన ఆయుధాలే మనకు నిజమైన మిత్రులు. అమెరికా తన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తుంది. కానీ ఇండియా ఇప్పుడు ఆ గీతను దాటి తనకంటూ ఒక సొంత ముద్ర వేసుకుంటోంది. ఇక చివరగా ఒక మాట, యుద్ధం అనేది ఏ దేశానికైనా నష్టమే, కానీ సిద్ధంగా లేకపోవడం అంతకంటే పెద్ద నష్టం. అమెరికా వంటి దేశంతో యుద్ధం రాకూడదని మనందరం కోరుకుందాం. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తలవంచకుండా పోరాడే సత్తా, ఎదురుదాడి చేసే ఆయుధ సంపత్తి మన దేశానికి ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మన మోదీ గారు తన చాణక్య నీతితో ట్రంప్ గారిని ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఒకప్పుడు అమెరికా మనల్ని శాసిస్తే ఇప్పుడు మనం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నాం. మరి మన దేశ రక్షణ వ్యవస్థ గురించి, ఈ సూర్య మిజైల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది మన దేశానికి శ్రీరామ రక్ష అవుతుందా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.